ఒకసారి ఈ వీడియో చూడు. నా పిల్ల పోయింది, వద్దు పడి నా పిల్ల పోయింది, నా మనవాడు పోయినాడు. కన్న తల్లి 3 సంవత్సరాల కొడుకుని నోట్లో గుడ్డబెలుగా పెట్టి గొంతు కోసి చంపేసిన తర్వాత ఆమె కూడా ఊరేసుకొని చచ్చిపోయింది. సో అసలు జరిగిన సంగతి ఏంటంటే ఈమెకు 3 సంవత్సరాల కింద మ్యారేజ్ అయిందనమాట. సో ఆ పెళ్లి కొడుకు వచ్చేసి అనంతపురం జిల్లాలోని సరైన ప్లేస్లో డిప్యూటీ. సో గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని ఒక 50 లక్షలు కట్నం ఇచ్చి పిల్లోడు మంచోడు కదా అని పెళ్లి చేసిరు. పెళ్ళైన 3 సంవత్సరాల తర్వాత ఇంటికి కొంచెం లేట్ వస్తుండు, అసలు 2 రోజులకు ఒకసారి వస్తుండు. సో అసలు ఏమైంది ఏం సంగతి అని ఈమె అడిగింది. అమ్మాయి వాళ్ళ తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ముంగట్నే కొట్టిండు. ఏంది బాబు అసలు ఏం సంగతి అంటే, నువ్వు ఇచ్చిన కట్నం నాకు సరిపోలేదు, నువ్వు ఇచ్చిన అమౌంట్ నాకు సరిపోలేదు అని మాట చెప్పిండు అనమాట. ఒక రోజు గవర్నమెంట్ ఆఫీస్కి డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఈమె ఉరేసుకొని చనిపోయింది. ఆ బాబుని ఇలా చంపేస్తుంది అనమాట. అసలు జరిగిన సంగతి ఏందో, మెయిన్ సంగతి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న మామలు అందరికీ చెప్తున్నా, ఒక పిల్లనిచ్చే ముందు వానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, వాడికి గవర్నమెంట్ జాబ్ ఉందా, వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, వాడు ఇంత సంపాదిస్తున్నా, ఇంత ఇన్కమ్ సంపాదిస్తున్నా ముచ్చట కాదు. ఫస్ట్ వాడు ఏంది, వాని క్యారెక్టర్ ఏంది, మన గుణం ఏందని తెలుసుకోవాలి. అరే ఒకప్పుడు చూసుకుంటే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్, అది ఓకే. కానీ ఈ జనరేషన్లో క్యారెక్టర్కి మించింది ఏది లేదు. నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పెట్టినా కానీ క్యారెక్టర్ రాదు. కాబట్టి క్యారెక్టర్ని చూసి వాడు ఎస్సంటోడు ఏం సంగతి అని ఒక గుణం చూసియాలి పిల్లని. వానికి ఇంత ఆస్తుంది, వాని 10 ఎకరాలు ఉంది, వాని 15 ఎకరాలు ఉంది అని ఇస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా బాధపడతారు. ఓకే, వన్స్ ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయి చెప్పుకోలేదు. ఎందుకంటే చెప్పుకుంటే గొడవలు అవుతాయి, వన్ సైడ్ వాళ్ళ సైడ్ నుంచి గొడవలు అవుతాయి. అండ్ ఇద్దరి మధ్య కొలాగ్ అయిపోయి మధ్యలో ఆమె నలిగిపోతుంది, ఆమె పుట్టిన పిల్లలు నలిగిపోతారు. కాబట్టి ఒక పెళ్లి చేసే ముందే ఆలోచించి పెళ్లి చేయాలి. వాడేంది, వాని గుణం ఏంది, వాని క్యారెక్టర్ ఏంది, వానికి సంపాదించే ఆస్తి దేనికి అది. మనీ ఎప్పటి పర్మనెంట్ కాదు. అర్థం లేకుండా ఇష్టం మునిగించి పెళ్లి చేసి లాస్ట్కి ఇలాంటి న్యూస్లు చూడాలి.